ఈ దీక్ష ఫలితం మనకి సక్సెస్ అయ్యి విజయం సాధించి మీ అందరికీ ఇళ్ల పట్టాలు రావాలని, మీకు ఇళ్ల పట్టాలు రాలేని పక్షంలో మనకి డబల్ బెడ్రూమ్లలో మీకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ మీరు ఏ మాత్రం కూడా ఎవరికి ఏ అధికారులకు ఏ నాయకులకు భయపడకుండా ఈ దీక్షకు న్యాయం జరిగే అవకాశం ఉంది. వెలుగుమట్ల భూబాధితులందరూ కూడా వినమ్రంగా వినండి. ఎవరు కూడా ఈ దీక్ష నుంచి విరమించేది లేదు. మీకు న్యాయం జరిగేంత వరకు ఈ దీక్ష నుంచి మేము కదలము. మా ప్రాణాలు పోయినా సరే, మా శవాలైనా సరే మీరు ఇలా పట్టాలు పొందాలా. జెండా పైకి అన్నా ఏమన్నా గంట వేసేయమ్మా ఏయమ్మా వేసే. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి. సాధిస్తాం 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 సాధిస్తాం. మీరు జరగండి కూర్చోండి. మీరు కూర్చోండి. రాజ్యం. హలో, ఇక్కడ అంబేద్కర్ బాబు. ఇదేమి రాజ్యం, 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 ఇదేమి రాజ్యం. We want justice. We want justice. We want justice. We want justice. ఈ నెల 24వ తారీఖున ఈ నెల 24వ తారీఖున అర్ధరాత్రి వెలుగుమట్ల వినోబాబా నగర్లో ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మినిస్టర్లు ఉన్న జిల్లాలో వెలుగుమట్లలోని 1850 గ్రామాల్లో ఉన్న ఇళ్లను ఎవరికి తెలియపరచకుండా నోటీసులు ఇవ్వకుండా జేసీబీలు, ఖమ్మం జిల్లాలో ఉన్న జేసీబీలు గుండాలను రౌడీలను తీసుకుని పోయి అక్కడ ఉన్న పొట్టకుట్టి కోసం పనిచేసుకునే వాళ్ళందరినీ నిర్దాక్షిణంగా ఇళ్లు ఖాళీ చేసి ఇప్పటికీ వారం రోజులు అవుతున్నా సరే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మినిస్టర్లు కానీ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ బాధితులకు ఎలాంటి న్యాయం చేయకుండా ఓన్లీ పుల్లపూల కబుర్లు చెప్పుకుంటూ రోజుకొక 10 మందిని దాటవేసే కార్యక్రమం మొదలుపెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మిత్రులారా, మనకు న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క వెలుగుమట్ల భూదాన బాధితుల న్యాయ దీక్షకు న్యాయం జరిగేంత వరకు ఈ న్యాయ ఆమరణ దీక్ష విరమించే లేదని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియపరుస్తున్న మిత్రులారా. కావున మీరు ఎవరు కూడా ఏ అధికారులు కానీ ఆధార్ కార్డు ఉన్న దగ్గరికి మీరు పోండి, అక్కడ మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీకు ఇల్లు వస్తాం అన్నా కూడా ఏ మాత్రం నమ్మసక్యం లేదు. మనకి ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మినిస్టర్లు ఇక్కడికి రావాలి, మనకు న్యాయం చేయాలి, అప్పుడు మనం ఇక్కడ నుంచి కదలాలా. అంతవరకు కన్నా చివరికి సాగుతోడైన పోరాటం చేద్దాం కానీ ఎవరు కూడా ఇక్కడ నుంచి నిష్క్రమించే పనే లేదు. నమస్కారం.